కృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసర్ శ్రీనాథ్ గౌడ్, మంచిర్యాల్. నేను కవిని, రచయితను. అయితే విషయం ఏమిటంటే, చాలామంది అమ్మాయి లేదా అబ్బాయి పుట్టగానే వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి విప్రోత్తములను కలిసి తిథి, వారం, నక్షత్రం, తారీఖు ఇవన్నీ చెప్పి ఏ నక్షత్రంలో ఏ పేరు పెడితే బాగుంటుందని, లేదా ఆ పేర్లలో కూడా ఎలాంటి పేరైతే బాగుంటుంది అని రకరకాలుగా అడుగుతూ ఉంటారు చాలామంది. అయితే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాల మీదుగా ఈ పేరు పెట్టుకుంటే బాగా ఉంటుంది అని చెప్పి సదరు పండితులు, అయ్యగారులు, పురోహితులు చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయం మీద కొందరికి సెంటిమెంట్ లేకపోవచ్చు, నమ్మకం లేకపోవచ్చు. ఏ అక్షరం అయితేంది, ఏ పేరు అయితేంది, పేర్లో ఏమున్నదని చెప్పి. కానీ పేరులో చాలా మహత్తు ఉంటుంది. అది నక్షత్రం ద్వారానా ఇదా దాని అవన్నీ పక్కన పెడితే పేరులో చాలా ఇదిగా ఉంటుంది. అయితే ఈ విషయం కంటే ముందు ఒక కుటుంబంలో కొంతమంది పిల్లలు, ఆ కుటుంబంలోని పిల్లలు పెరిగి పెద్దయ్యాక మంచి అభివృద్ధిలోకి రావడానికి, మంచి జ్ఞాన సంపద సముపార్జించడానికి ముఖ్యంగా దోహదం చేసేటువంటిది ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యం. కుటుంబ నేపథ్యం అంటే మనకు అందులో ప్రధానంగా వారి యొక్క ఆర్థిక స్థితి, తర్వాత ఆ కుటుంబం యొక్క సంస్కారం. ఇకపోతే రెండవది, ఆ పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వారు ఎంచుకునేటువంటి యొక్క స్నేహ సమూహం, ఇదొక కారణం. ఇకపోతే మూడవది ఏమిటి అని అంటే ఆరోగ్యం. ఆరోగ్యం అనేటువంటిది కూడా ప్రధానంగా పిల్లల యొక్క జ్ఞానం మీద, జ్ఞానాన్ని నేర్చుకోవడానికి లేదా వాళ్ళ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది కూడా దోహదం చేస్తుంది. అంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడం, అంటే శారీరక ఎదుగుదలతో పాటు మానసికం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే శరీరం సహకరిస్తే, ఈ శరీరము మనం చేయదలుచుకున్న ప్రతి పనికి సహకరిస్తే మనం మన ధర్మాలను నిర్వర్తించగలుగుతాం. అందుకోసం ఈ కాళిదాస్ మహాకవి గారు అన్నట్టుగా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంటే ఈ శరీర ధర్మాన్ని కనుక మనం సంరక్షించుకోగలిగితే మనం మిగతా ధర్మాలన్నీ కూడా జీవితంలో చక్కగా చేయగలుగుతాం. లేదా ఇప్పుడు మనం మంచి జ్ఞానం ఉంది, లేదా ఓ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పోవాలనుకున్నాం, లేదా ఒక పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాం. తీరా రేపు ఆ యొక్క ప్రోగ్రామ్కో లేదా ఆ యొక్క కాంపిటీషన్కో వెళ్ళే ముందు అనారోగ్యం చేసింది అనుకోండి, అనుకోకుండా, అప్పుడు మనము వాటికి అటెండ్ కాలేము, మన యొక్క జ్ఞానాన్ని కూడా పూర్తిగా ప్రదర్శించలేము. ఈ రకంగా ఆరోగ్యం కూడా వ్యక్తుల యొక్క ఎదుగుదల మీద, మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఆ పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ఏ ప్రదేశంలోనైతే ఉంటాడో ఆ పరిసరాల ప్రభావం కూడా, అంటే ప్రకృతి పరంగా అనుకోండి, ఆ పరిసరాలలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైనా కావచ్చు, ఇవి కూడా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ అంశాల మీద నేను మరో వీడియోలో తెలియజేస్తాను. అయితే ప్రస్తుత విషయానికి వస్తే పేరులో ఏముంది, ఈ పేరులో ఏముంది అనంటే ఒక గొప్ప వైబ్రేషన్ ఉంటుంది. మనం చూడండి, అంటే ఒక 60 సంవత్సరాలకు పూర్వము దాదాపుగా అక్షరాస్యత అనేటువంటి చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో అందరికీ వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారత గ్రంథాలు కానీ, భగవద్గీత కానీ ఇట్లాంటివి చదివేటువంటి అవకాశం లేకుండా ఉండేది. అంటే ఈ వేద మంత్రాలలో వాటిలలో చాలా వైబ్రేషన్ ఉంటుంది. అంటే పూజ చేయడానికి కానీ, భగవంతుని స్తుతి చేయడం కానీ, స్తోత్రం చేయడం కానీ రావాలనంటే అక్షర జ్ఞానం ఉండాలి కనుక అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ కనుక వాళ్ళు ఏం చేశారనంటే పిల్లలకి, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలకి భగవంతుల పేరు పెట్టుకునేవారు. రాముడు, కృష్ణుడు, రాయేశుడు, తర్వాత వెంకటేశ్వరుడు, ఇట్లా రకరకాలైనటువంటి ఆడపిల్లలకైతే గౌరీ అని చెప్పి, సీత అని చెప్పి, రుక్మిణి అని చెప్పి, పార్వతి అని చెప్పి, ఇట్లా అనేక రకాలైనటువంటి లక్ష్మి అని చెప్పి, సరస్వతి, ఈ రకమైనటువంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు. అంటే ప్రతిరోజు వాళ్ళు ఇంకొకటి, ఆనాడు శ్రామిక జీవితం ఎక్కువ కనుక వాళ్ళకు పని కట్టుకొని పూజ కోసము వాటి కోసము సమయాన్ని కేటాయించే తక్కువ సమయం కనుక పనిపాటలలో ఉన్నప్పుడు ప్రతినిత్యం వాళ్ళ దైనందిన జీవితంలో ఆ పిల్లలను ఈ భగవన్నామ స్మరణతో పిలవడం, అంటే ఆ పిల్లలను పిలవడం వలన పరోక్షంగా ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరించే అటువంటి ఒక అవకాశం వాళ్ళకు లభించేది. ఆ రకంగా ఆ భగవన్నామ స్మరణతోని శరీరంలో ఈ యొక్క అనేక రకాలైనటువంటి ఈ నరాలు, అనేక రకమైనటువంటి ధాతువులు ఈ శరీరంలో నరాలు కదిలేవి. అంటే ఒక్కొక్క పేరులో ఇప్పుడు మనకు పలకడం లోపల కూడా నాసికతో పలికేవి, తర్వాత ఓష్టములు అని చెప్పి దంత మన ఈ పళ్ళతో తాకి పలికేవి,
ఇలా రకరకాల కంఠంతో పలికేవి, దవడలు కదులతో పలికేవి, ఇలా ఈ ముఖంలో ఒక రకమైనటువంటి వ్యాయామము, తర్వాత రక్త ప్రసరణ సరిగా జరగడము, నవనాడుల యొక్క స్పందన కలగడము, ఇట్లా కూడా కొంత ఆరోగ్యము అంటే పుణ్యం పురుషార్థం రెండూ కూడా ఉండేది. ఈ క్రమంలో ఏర్పడినటువంటి ఈ యొక్క సంస్కృతి, పేర్ల సంస్కృతి క్రమేణా కొంతమంది ఇంకా మనం చూస్తే తాత ముత్తాతల పేర్లు వాళ్ళ పిల్లలకు, మనవలకు, మనవరాలకు పెట్టుకునేటువంటి అమ్మమ్మల, నానమ్మల పేర్లు పెట్టుకునే సంస్కృతి కూడా ఉంది. దీని వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటి అని అంటే, ఆ రోజులలో ఈ రోజుల్లాగా ఫోటోలు తీసుకోవడము, అవసరం ఉన్నప్పుడు గుర్తున్నప్పుడు మా తాతగారి ఫోటో అని చూసుకోవడానికి వెసులుపాటు ఉండేది కాదు ఆ రోజులలో. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, మన పూర్వీకులను మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళ పేర్లను పెట్టుకునేవారు. ఈ తాతగారి పేరు, ముత్తాతగారి పేరు పిల్లలకు పెట్టుకునేవారు. తద్వారా ఆ పేరు పిలిచినప్పుడల్లా వాళ్ళ తాతను, ముత్తాతను గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పలాని అతని యొక్క సంతతి మేము అని చెప్పి. ఇదొకటి. రెండవది ఏమిటి అని అంటే, ఇందులో ఉన్నది ఈ పిల్లలకు పేరు పెట్టి వాళ్ళు ఆ పిల్లలను ఊకే అనేవారు. ఉదాహరణకు ఒక తాతగారు చాలా ధార్మికుడు, మంచి సుగుణ సంపన్నుడు, లేదా ఓ కళాకారుడు, గొప్ప వీరుడు, ఇట్లాంటి యొక్క సుగుణాలు ఉన్నటువంటి అతని పేరు వాళ్ళ మనవనికి పెట్టుకున్నప్పుడు, ఈ పిల్లవాడి జీవితంలో ఏమైనా చెడు పనులు చేసినప్పుడు, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినప్పుడు సాధారణంగా వాళ్ళని అరే పల్లెడు అరే ఏంద్రా మీ తాతగారి పేరు ముంచుతావురా, మా తాత చాలా గొప్పవారురా, ఆయన ఎంతో గొప్ప పనులు చేసిండు, అటువంటి వాని పేరు పెట్టిన నీకు అతని యొక్క నడవడి నీకు రావాలి, నువ్వు అంత పేరు తీసుకురావాలి, అంత గొప్పగా ఉండాలి అంటే ప్రతి నిమిషం ఆ పేరుతో ఈ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. అంటే పలాని వాడు గొప్ప ధార్మికుడు, దానగుణం కలిగిన వాడు, మంచి భక్తుడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, లేదా ఓ కళాకారుడు, సరే ఏవైనా వాళ్ళ తాతగారికి ఉన్నటువంటి సుగుణ సంపదనంతా కూడా నెమరు వేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఈ పిల్లవాడిని ఆ మార్గంలో నడిపించడానికి వాళ్ళు అతన్ని సంస్కరించేవాళ్ళు. ఈ రకంగా మీ తాత చాలా గొప్పవాడు నాన్న. బయట వాళ్ళు కూడా చెప్పరు. మామూలుగా పిలిస్తే ఏమాయా వెంకన్న బాగున్నావా, ఓ ఇది మీ తాతగారి పేరు కాదయా, మీ తాతగారు చాలా గొప్పవారయ్యా అంటే అతన్ని చూసిన వాళ్ళు, అతని సమకాలీకులైనటువంటి వాళ్ళు ఈ పిల్లవాళ్ళతో అన్నారు, మీ తాత చాలా గొప్పవాడండి, మీ తాతగారు చాలా గొప్ప పనులు చేశారు, ఇట్లా అట్లా అని. అంటే ఈ రకంగా ఆ పిల్లవాని యొక్క మైండ్ సెట్ని వాళ్ళు మార్చి అతన్ని ఒక ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. అంటే ఒక మంచి వైపు నడిపించడానికి ఈ పేరు అనేటువంటిది ఉపయోగపడేది అన్నట్టు ఆ రకంగా. అందుకే ఒకటి తాతగారిని లేదా ముత్తాతలను గుర్తు చేసుకోవడానికి, రెండోది వాళ్ళు గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను పిల్లవానికి గుర్తు చేస్తూ ఈ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి. సరే ఏదేమైనప్పటికీ కూడా పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి అక్షరం క్షరం అంటే నాశనం లేనటువంటిది అక్షరం. అంటే పేరు పెట్టేటప్పుడు ఆ అక్షరాలను క్రోడీకరించి ఈ అక్షరాలు ఒక్కొక్క అక్షరాన్ని కలిపితే ఈ అక్షరాలలో మహాప్రాణాలు అని చెప్పి బీజాక్షరాలని, కామబీజాలని, అగ్నిబీజాలని చాలా అక్షరాలు ఉంటాయి. ఈ రకంగా అన్నట్టు అంటే ఓష్టములు, దంతోచ్చారణ, నాసికోచ్చారణ, హృదయోచ్చారణ, కంఠోచ్చారణ, ఇట్లా రకరకాలుగా ఉచ్చరించే అక్షరాలు ఉంటాయి. కనుక ఒక్కో అక్షరాన్ని పలుకుతూ పిలిచినప్పుడు ఆ పేరుతో ఇటు పిలిచిన వ్యక్తికి నవనాడుల యొక్క స్పందన కలగడము, ఆ పేరు యొక్క వైబ్రేషన్ ఆ పిల్లవాని మీద పడడము, అతని యొక్క కుటుంబ నేపథ్యాన్ని ఆ పిల్లవానికి అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించడము, తాత ముత్తాతలను మర్చిపోకుండా ఉండడము, వాళ్ళ యొక్క వంశ చరిత్రను మర్చిపోకుండా ఉండడము. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల వెనుక ఇంత గొప్ప రహస్యం ఉన్నది. అందుకోసం పేర్లు పెట్టడానికి ప్రధాన కారణం ఇది. ఈ రకంగా ఇది అంటే నేను ఏమంటే, ఒక కుటుంబ యొక్క సంస్కారము లేదా ఒక కుటుంబంలో కొంతమంది పిల్లల పేర్లు చూడగానే ఇంత మంచి పేరు పెట్టారు ఆ పిల్లలకి అంటే ఆ తల్లిదండ్రులకు అంత గొప్ప సంస్కారం ఉన్నది, ఈ పేర్ల వెనుక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కానివ్వండి, అందులో ఉన్నటువంటి ధాతు ఉత్పత్తి అర్థాలు కానీ తెలిసి పెట్టుకున్నారు అనేటువంటి అంటే అది ప్రతిబింబిస్తుంది. ఒక కుటుంబంలో ఒక పిల్లాడిని పేరేంటయ్యా అన్నప్పుడు నా పేరు లేదా ఒక మామూలుగా ఓ విశ్వామిత్ర అని పెట్టుకున్నాను, లేదా గౌతమ్ అని పెట్టుకున్నాను, గౌతమ మహర్షి పేరు పెట్టారంటే వీళ్ళకు ఓ ఋషి పరంపర మీద ఇట్లాంటి వాటి మీద వీళ్ళకు మంచి అవగాహన, ఆలోచన, భక్తి ఉన్నదని. లేదా నా పేరు వెంకటేశ్వర్ల శ్రీ వెంకటేశ్వర్లు అండి, వెంకటేశ్వర, లేదా నా పేరు శ్రీ విష్ణు అండి ఇట్లా అనంటే, లేదా ఈ రకంగా పేర్లు పెట్టడం. లేదా ఒక అబ్బాయి పేరు విజయ్ అని పెట్టినప్పుడు ఏంటంటే నీ పేరే విజయ్ కాదయా, నువ్వు అన్నింట విజయం సాధిస్తావు అంటే అతన్ని విజయం వైపు నడిపించడానికి, అన్నింట్లో అతను సఫలీకృతం కావడానికి, విజయపదంలో ఆ విజయ మార్గంలో నడవడానికి ఆ పేరు అంటే ఆ చుట్టూ ఉన్న వల్ల నువ్వు విజయ్ కదనయా, నీ పేరు విజయ్ కదా అని చెప్పి ఇట్లా ఈ రకంగా ఉంటుంది. లేదా ఓ కవీశ్వరుని పేరు, ఓ శాస్త్రజ్ఞుడి పేరు, లేదా ఒక సంఘ సంస్కర్త పేరు, ఇట్లాంటి పేర్లు పెట్టుకోవడం వల్ల అంతకుముందు ఆ వ్యక్తుల ద్వారా ఆ పేరుకు
పేరుకు గొప్ప పేరు వచ్చినా ప్రస్తుతం ఆ పేరు వలన ఇతన్ని గొప్ప విషయాలలో గొప్పగా బ్రతకడానికి ఈ పేరు దోహదం చేస్తుంది, అతన్ని ప్రేరేపిస్తుంది. మొదట వ్యక్తుల వల్ల పేరుకు పేరు వచ్చినా ప్రస్తుతం ఆ పేరు వలన ఈ వ్యక్తికి పేరు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ఆ రకంగా ఎడ్యుకేట్ చేయాలి. నేనేమంటానంటే ఒక కుటుంబ వాతావరణంలో తల్లి తండ్రి ముఖ్యంగా పిల్లల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళను గొప్ప గొప్ప విషయాలు చెప్పి ప్రభావితం చేయాలి, వాళ్ళ యొక్క మానసిక నిర్మాణం ఎలా ఉన్నదో తెలుసుకోవాలి. సరే ఈ రోజులలో పోటీ ప్రపంచంలో అందరూ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు, నేను తప్పుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అనేక భాషలు నేర్చుకోవాలి, అనేక రకాలైనటువంటి విషయాలను ప్రపంచంలో ఉన్న అనేక సంస్కృతులను తెలుసుకున్న మనది అనే సంస్కృతిని విడనాడకుండా మనది అనే ఆచార వ్యవహారాలను పాటించడం లోపల మనం ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా ఉండాలి. అంటే ఆచారం వేరు, మూఢాచారం వేరు. ఏదైనా మూఢాచారం ఉంటే దాన్ని విస్మరించాలి. ఆచారం అంటే మన పూర్వీకులు కాచి వడబోచి వాళ్ళు ఆచరించి అందులోని యొక్క సారాంశాన్ని మనకు తెలియజేశారు, వాళ్ళు అనుభవించినటువంటి జ్ఞానాన్ని మన గ్రంథస్థం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా పేరు వెనుక చాలా గొప్ప విశేషం ఉంటుంది. అయితే ఈ మధ్య చాలామంది చాలా ఇష్టమవుతుంది, ఇన్ని అక్షరాలు ఉంటాయి, ఇది అన్ని అక్షరాలు ఉంటుంది, లేదా అక్షరాలన్నీ లెక్క కట్టుకొని వాటికి నంబర్లను అంటే కొన్ని అంకెలను సూచించి ఆ అంకెల కూడిక వలన అది కాదు. అక్షరంలో బలం ఉంది కానీ అంకెలలో అనుకుంటే సరే, అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, అనుకోవద్దని నేనైతే చెప్పను. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అని అంటే పేరులో ఉండే అక్షరాలలో ఒక నిర్దిష్టమైనటువంటి పేరులో అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది, అది చాలా దోహదం చేస్తుంది మానసికంగా ఎదగడానికి, ఆహ్లాదం కలగడానికి, గొప్ప వ్యక్తిగా అభివృద్ధి చెందడానికి పేరు చాలా దోహదం చేస్తుంది. అందుకే పిల్లలకు పేరు పెట్టేటప్పుడు మన ఋషి పరంపరలో ఉన్న ఆ పేరుకే వన్నె తీసుకొచ్చిన మహానుభావుల పేర్లు పెట్టి ఆ మహానుభావుల యొక్క చరిత్రను పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ పేరు ఎందుకు అట్లా చరిత్రలో నిలిచిపోయింది అని అంటే వాళ్ళు చేసిన ధార్మిక, సాంఘిక, సామాజిక, వ్యవహారిక, చారిత్రక నేపథ్యంతో ఉన్నటువంటి యొక్క వాళ్ళ జీవిత చరిత్రలను, ఆ పేరు వెనుక ఉన్నటువంటి కథను పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా పిల్లల యొక్క మనోభావాలను మనము పెంపొందింపజేయాలని తెలియజేస్తూ అందరికీ కూడా మరోసారి నమస్కారాలు, ధన్యవాదాలు.